విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. ఇంటర్సిటీ కేటగిరీలో ఇది ఒక హిట్ ట్రైన్. విండో సీట్ తో పని ఉంది ఆంటీ అన్నాను నేనంటే. పాప మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదా. దీనికన్నా నాకు రాత్రి నర్సాపురం ధర్మవరం ట్రైన్ చాలా బెటర్ అనిపించింది. అండి నేను మీకు ట్రైన్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మేము ట్రైన్ జర్నీస్, ప్యాసింజర్ ట్రైన్ జర్నీస్ మధ్యలో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ తోటి, అది కూడా మన నెల్లూరు వాసి అయినటువంటి మన వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు ఎంతో కృషితో సాధించినటువంటి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు విక్రమసింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఈ రోజు మనం ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ అయితే ఎంజాయ్ చేయబోతున్నాము. వెల్కమ్ టు గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుందండి గూడూరు రైల్వే స్టేషన్. ఇది గూడూరు రైల్వే స్టేషన్ అవుట్లుక్. 2 ఎంట్రీలు ఉన్నాయండి. మనకు అటుపక్క ఒక ఎంట్రీ ఉంది, ఇటుపక్క ఒక ఎంట్రీ ఉంది. మనం మెయిన్ ఎంట్రీ గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వెళ్దాం. మనకి లోపలికి వస్తే ఇంకా రైట్ సైడ్ బుకింగ్ ఆఫీస్ ఉందండి. మనకి స్ట్రైట్లో టికెట్ వెండింగ్ మిషన్స్ అవి ఉన్నాయి. ఈ పక్క డిస్ప్లే బోర్డు ఉంది. డిస్ప్లే బోర్డులో మన నెంబరు ఇంకా పర్లేదు. సో ప్రస్తుతం మన ట్రైన్ అయితే 3వ నెంబర్లో ఉంది. ఇది గూడూరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అండి. మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. అక్కడ టైం చూసుకోవచ్చు, 5 గంటల 40 నిమిషాలు అయింది. మన ట్రైన్ బయలుదేరేది ఉదయం 6 గంటలకి. ఈ గూడూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GDR. సో పదండి మరి ఇంకా లేట్ చేయకుండా మనం ట్రైన్ అయితే బోర్డ్ అయిపోతాము. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే రెడీగా ఉందన్నమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ గురించి మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాము. ఇదిగోండి ఇదే మన ట్రైన్ వ్యాప్ 7 లోకోమోటివ్తో రెడీగా ఉంది. 39362 వ్యాప్ 7 లోకోమోటివ్తో అయితే ఉందన్నమాట. మన ట్రైన్ పూర్తిగా LHB కోచెస్ అయితే నడుస్తుందన్నమాట. కోచ్ పొజిషన్ చెప్తాను చూడండి. ఈ ట్రైన్కి మొత్తం 10 జనరల్ కోచెస్ ఉంటాయండి. ముందు సగం వెనకాల సగం జనరల్ కోచెస్ ఉంటాయి. మధ్యలో 7 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్, 2 AC చైర్ గారు కోచెస్, ఒక 3rd AC ఎకనామిక్ కోచ్ అయితే ఉంటుందన్నమాట. ఒక SLRD కోచ్. ఈ ట్రైన్లో నేను జనరల్ కోచ్లో ట్రావెల్ చేస్తున్నానండి. జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. గూడూరు నుంచి విజయవాడకి 293 కిలోమీటర్లకి 130 రూపాయలు అయితే తీసుకున్నారు. సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ అనమాట. ఇది జనరల్లో అయితే మనకి 130 రూపాయలు. అదే మనకి సెకండ్ సిట్టింగ్లో అనుకోండి 145 రూపాయలు, అంటే ఇంకొక 15 రూపాయలు ఎక్కువ అనమాట. AC చైర్ కార్ కోచ్లో అయితే మనకి 500 రూపాయలు. 3rd AC ఎకనామిక్ కోచ్లో అయితే 565 రూపాయలు. ఇప్పుడు మనం ట్రైన్ వెళ్ళే డైరెక్షన్ అయితే ఇదండి. సిగ్నల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇటు వెళ్తే మనకి డైరెక్ట్గా విజయవాడ అనమాట. ఇది గూడూరు అనేది జంక్షన్ రైల్వే స్టేషన్ కదా. జంక్షన్ రూట్ ఏంటంటే మనకి ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రేణిగుంట తిరుపతి లైను, ఇటు పక్క మనకి చెన్నై లైన్ అనమాట. 2 రూట్లు అయితే సపరేట్ అవుతాయి ఇక్కడ. ఆన్ టైం అంటే ఆన్ టైంకే సిగ్నల్ అండి. ట్రైన్ బయలుదేరిపోయినాక జనాలు పరిగెట్టుకుని వస్తూనే ఉన్నారు. ఆపుతారా లేదన్నా చూడాలి. చాలామంది ఉన్నారు, మరి ఆపచ్చు. అంటే మేము ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ అయితే ఆపేవాడు, మరి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఆపుతారా లేదన్నది చూడాలి ఒకసారి. సో ఫస్ట్ టైం అండి నేను గూడూరు జంక్షన్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను. గూడూరు నుంచి, ఈ చుట్టుపక్కల ఏరియా నుంచి, మన నెల్లూరు, మన సింహాపురి నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. బై బాయ్ గూడూరు జంక్షన్. స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి అంత క్రౌడ్ అయితే ఏం లేదండి. మనకి నెల్లూరు వచ్చేసరికి ట్రైన్ ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. ఈ మా జనరల్ కోచ్ పరిస్థితి. అలా మెల్లిమెల్లిగా తెల్లారుతుంది. అదిగోండి రైల్ ఓవర్ బ్రిడ్జ్ 3వ లైన్. అది పూర్తిగా తెల్లారనే ఉండే. ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. మెట్రగుంట చెన్నై ఫస్ట్ మేము క్రాసింగ్. జోధ్పూర్ తిరుచిరాపల్లి. అది జోధ్పూర్ నుంచి తిరుచిరాపల్లి వెళ్తుంది హంసఫర్. న్యూ జల్పాయిగురి, నాగర్కోయిల్, అమృత్ భారత్. ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే, మన ట్రైన్ని మొట్టమొదటిగా సెప్టెంబర్ 1వ తారీఖు 2019 సంవత్సరంలో ప్రారంభించారండి. సో అప్పుడులో మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మనకి నెల్లూరు జిల్లా వాసులకు, ఒంగోలు జిల్లా వాసులకు
ఉదయం పూట విజయవాడ వెళ్ళేవారికి విద్యార్థులు ఉండే, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ ఉండే, చిరు వ్యాపారస్తులు ఉండే, సో వీళ్ళందరికీ ఉదయాన్నే విజయవాడ వెళ్ళడానికి ఒక సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ అందించడం కోసం ఈ ట్రైన్ అయితే ప్రారంభించారన్నమాట. నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ నెల్లూరు వస్తున్నట్టే. నెల్లూరులో మొత్తం 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఇది సౌత్ రైల్వే స్టేషన్, మెయిన్ రైల్వే స్టేషన్ దీని తర్వాత వస్తుంది. వెల్కమ్ టు నెల్లూరు. ఫస్ట్ స్టాపు నెల్లూరుకి వచ్చేసాం. నెల్లూరు వాళ్ళు చాలామంది ఉంటారు. లాస్ట్ టైము 2 వీడియోలు స్టార్ట్ చేశాను నెల్లూరు నుంచి. బాబా ఎంతమంది ఉన్నారు చూసారా? వీళ్ళంతా కూడా డైలీ డ్యూటీలు చేసుకునే వాళ్ళు. వీళ్ళందరూ మేజర్ అప్గ్రేడేషన్ నెల్లూరు రైల్వే స్టేషన్. పనులు ఆగిపోయినట్టుగా తెలుస్తుందండి. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు పనులు ఆపేశారు, చాలా ఇబ్బంది అవుతుందని. బాబా ఏంటి క్రౌడ్. సో యాక్చువల్గా ట్రైన్ ప్రారంభించింది ఇక్కడ మన నెల్లూరు నుంచే ప్రారంభించాలి యాక్చువల్గా. అస్సలు మొత్తం ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోద్ది, ఎంతమంది ఉన్నారు ఇక్కడే. ఇంత క్రౌడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన 12743 ఉదయం 6:23 రావాలి నెల్లూరుకి. ఒక 12 నిమిషాలు లేట్గా వచ్చిందండి. 6:30 వచ్చింది నెల్లూరు రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. నెల్లూరు వాళ్ళు లాస్ట్ టైం మీ ఊళ్ళో చేపల పులుసు తిన్నాను, ఎదిరిపోయింది అసలు. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కావలి. ఇక మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12743 గూడూరు విజయవాడ విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు సర్వీసు ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మనకి గూడూరు నుంచి బయలుదేరుతుంది. 11:11 విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మనకి విజయవాడ నుంచి 12744 నెంబర్ తోటి బయలుదేరుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి విజయవాడలో బయలుదేరుతుంది. 11:11 నైట్కి మనకి గూడూరు అయితే వచ్చేస్తుంది అనమాట. టోటల్గా 293 కిలోమీటర్లు ప్రయాణ దూరం వచ్చేసి ప్రయాణ సమయం 5 గంటలు. ఇక మార్గం మధ్యలో స్టాపులు చూసుకుంటే మనకి గూడూరుకి విజయవాడకి మధ్యలో 7 స్టాపుల్లో ఆగుతుందండి. ఇప్పుడు మనం గూడూరు నుంచి బయలుదేరి మనం నెక్స్ట్ నెల్లూరు వచ్చాం కదా. నెల్లూరు తర్వాత కావలి తర్వాత సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, మొత్తం 7 స్టాపులు, 9 రైల్వే స్టేషన్స్. పెన్నా రివర్, ఇటు పక్క చూడండి నెల్లూరు బ్యారేజ్ పెన్నా రివర్ మీద. దానాపూర్ SMB టు బెంగళూరు సంగమిత్రులు. మొత్తానికి మన సూర్యభగవాన్లు అలా మెల్లిమెల్లిగా పైకి వస్తున్నారు. ఈ సైడ్ సెల్ గట్టిగానే ఉందండి. స్కిప్పింగ్ బెట్రగుంట. భువనేశ్వర్ MGR చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ప్రస్తుతం ఒక 3 గంటలు లేట్ నడుస్తుంది ట్రైన్. బిట్రగుంటలో స్టాప్ లేకపోయినా బండి అయితే ఆపారండి. స్టాప్ అనుకుంటా, ఎక్కారు మరి చాలామంది జనం. నిజంగాను పొద్దున్నే బ్యూటీ మాత్రం అదిరిపోయిందండి. అది మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వీడియోలో నాకు మాత్రం మన సింహపురి ఇంకో సింహపురి కలుసుకుంటుంది.
2వ హాల్ స్టేషన్ కావలి. వెల్కమ్ టు కావలి. కావలి క్రౌడ్ కూడా మామూలుగా లేదు బాబోయ్. అసలు ఏం డిమాండింగ్ ట్రైన్ అండి ఇది, ఇంత క్రౌడా. స్టేషన్ కోడ్ KVZ. కావలి వచ్చేసరికి టైము 7:19 అయింది. 6:58 రావాలి. ప్రస్తుతం ఒక 21 నిమిషం లేట్గా వచ్చాం మనం కావలి రైల్వే స్టేషన్కి. కావలిలో అఫీషియల్గా మనకి 2 మినిట్స్ అయితే స్టాప్ ఉందండి. ఇక్కడికే మన జర్నీ 89 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఇది 2వ హాల్ రైల్వే స్టేషన్. అక్కడ నెంబర్ చూసారా, 12710. అదే ఇందులో మన క్రాసింగ్ ఏం చూసారా, సింహపురి, సికింద్రాబాద్ గూడూరు సింహపురి, ఆ నెంబర్ అనమాట అది. రెండు నిమిషాల అఫీషియల్ స్టాప్ తర్వాత మనం బయలుదేరిపోయామండి కావలి రైల్వే స్టేషన్ నుంచి. కావలళ్ళు బై బై కావలి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింగరాయకొండ. ఇక్కడ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి నెక్స్ట్ స్టాప్. ఆటోమొబైల్ క్యారియర్. స్కిప్పింగ్ తెట్టు. స్టేషన్కి వచ్చేసరికి స్లో చేసి ఫాస్ట్ కొడతాడు అనుకున్నాను బండి ఇక్కడ. For the kind attention of passengers, train number 1274 from Konoor Junction to Vijayawada Vikram-Singapuri Express is arrived on platform number 1. 1-2-7-4-3 Konoor Junction నుండి విజయవాడ వెళ్ళవలసిన విక్రమ్-సింహపురి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చి ఉన్నది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. ఇక్కడ అఫీషియల్గా మనకి 2 మినిట్స్ అయితే స్టాప్ ఉందండి. 7:23 రావాల్సిన ట్రైను 7:56 వచ్చింది. ప్రస్తుతం ఒక అరగంట పైన లేట్లో ఉన్నాం మనం సింగరాయకొండ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి. సింగరాయకొండ రైల్వే స్టేషన్కి బాయ్ బాయ్. ప్రస్తుతం మనం 35 నిమిషాల ఆలస్యంలో ఉన్నామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు. ఇక్కడి నుంచి ఒక 28 కిలోమీటర్ల దూరంలో ఉంది ఒంగోలు. ఫ్రూట్ సలాడ్ ఎంత? 60 రూపాయలా? ఏంటన్నా ఫస్ట్ టైం అండి ట్రైన్లో నేను ఫ్రూట్ సలాడ్ చూడటం. అంటే ఎంతమంది వచ్చేలా తెలియదు కానీ నేను చూడటం అయితే ఫస్ట్ టైము. 60 రూపాయలు అంటే ఏకంగాను. రేటు కొంచెం ఎక్కువే, అంత రేట్ అయితే ఉండదు కానీ తప్పదు ఇంకా తీసుకున్నాను ఈ పోతకే. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశాను. సడన్గా వెళ్ళిపోయిందండి మన బొకారో ఎక్స్ప్రెస్కి బెదరం. టాటా నగర్ ఎర్నాకుళం ట్రైన్ వెళ్ళిపోయింది. ప్రస్తుతం మా కోచ్లో క్రౌడ్ అయితే ఇదండి. అంత క్రౌడ్ అయితే ఏం లేదు, అంటే బాగా ఫ్రంట్లో ఉన్నాం కదా, కొంచెం ఖాళీగానే ఉంది మా కోచ్. సరిగ్గా ఒంగోలుకి 1 కిలోమీటర్ దూరంలో ఆపేసాడు బండి. ఇంకా ఒంగోలు అవుట్లోనే ఉన్నాం. వినాయకుని వారు వస్తున్నారు.
అయ్యగారు వందనాలు. చాలా సెకలు ఉన్నారా నీలో. సుమారు ఒక 20 నిమిషాల నిరీక్షణ తర్వాత కదిలిందండి మన బండి. మరి ఎందుకు ఆపేసాడు తెలీదు. అవుటర్లో తీసుకొచ్చి 20 నిమిషాలు ఆపేసాడు. ఒంగోలు స్టేషన్కి అలా ఎంటర్ అవుతూనే అటుపక్క ఒక ట్రైన్ ఉంది, వ్యాప్ 7 లోకోమోటివ్ తోటి. విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్. అన్ని ఆర్టీసీ బస్సులో సీట్లో ఉంటాయి. కింద పోయినాను. మొత్తం లలిత జ్యువెలరీ యాడింగే. ఒంగోలు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 7:58 రావాలండి ఒంగోలుకి. 8:40కి వచ్చింది. 42 నిమిషాల ఆలస్యంలో మనం ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చాము. స్టేషన్ కోడ్ OGL. అఫీషియల్గా 2 minutes అయితే స్టాప్ ఉంది. రెండు నిమిషాల అఫీషియల్ స్టాప్ తర్వాత ఒంగోలు నుంచి కూడా మనం బయలుదేరిపోయామండి. ఇక్కడికి మన జర్నీ 155 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇంకా 138 కిలోమీటర్లు ఉంది విజయవాడకి. బాయ్ బాయ్ ఒంగోలు. ఒంగోలు నుంచి ఎంతమంది ఉన్నారు? మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చీరాల. ఇక్కడ నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉందండి చీరాల. ప్రస్తుతం మనం 30 గంటల ఆలస్యంలో ఉన్నాం. చాప్రా చెన్నై సెంట్రల్. గంగా కావేరి సూపర్ ఫాస్ట్. కేరళకి రాసింది. విజయవాడ గూడూరు మేము కూడా వెళ్ళిపోతుందండి. కామాఖ్య వస్తాం టు బెంగళూరు. ఏసీ బండి వెళ్ళింది ఇప్పుడే. కొత్త పందిళ్ళపల్లి. ఈ స్టేషన్ చూపించమని కామెంట్ చేశారు అబ్బా, ఎవరో తెలియదు కానీ.
వెల్కమ్ టు సిఎల్ఎక్స్. సిఎల్ఎక్స్ మీన్స్ చీరాల. 35 నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి చీరాల రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చేసి సిఎల్ఎక్స్. చీరాల నుంచి బయలుదేరిపోయామండి బాబు. చీరాల ఆర్ఎఫ్ బాబు ఎక్కడున్నా? మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాపట్ల. ఏంటి ఆర్న? వెల్కమ్ టు బాపట్ల. బాపట్ల స్టేషన్ కోడ్ BPP. బాపట్లకి 8:53కి రావాలి. 9:30కి వచ్చిందండి బండి. 37 నిమిషాలు ఆలస్యంగా వచ్చాము బాపట్ల రైల్వే స్టేషన్కి. దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. అలాగా బండి అయితే మాత్రం ఫుల్గానే ఉంది. అఫీషియల్గా 2 నిమిషాలతో స్టాపు. బాయ్ బాయ్ బాపట్ల. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చీరాల. ఒక్కసారిగా తలకి ఎక్కడికో అర్థం అవ్వలేదు నాకు. ఇందాక ఒక అమ్మాయి వచ్చి అంకుల్ నాకు ఈ విండో సీట్ ఎవరని అడిగింది. విండో సీట్తో పని ఉంది ఆంటీ అన్నాను నేను. అంతే. పాప మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. విజయవాడ ఒంగోలు మేము నిడుబ్రోల్ని స్కిప్ చేస్తాం. అదేనండి పొన్నూరు. ఏనా మరీ అంత స్పీడ్ అయితే ఏం లేదు. వెళ్దాం మానని వెళ్తుంది అంతే. కనక్పూర్ నుంచి విల్లుపూర్ వెళ్తుందండి బండి. 2 గంటలు లేట్లో వస్తుంది. సూపర్ అసలు. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. తెనాలి జంక్షన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం మన ట్రైన్. టైం చూపిందామంటే బోర్డు ఎలగట్లేదు అక్కడ. 9:38కి రావాలండి బండి. 10:03కి వచ్చింది. అంటే ఒక 25 నిమిషాలు ఆలస్యంలో వచ్చాం మనం. ఇదిగోండి ఇక్కడ టైం కనిపిస్తుంది చూడండి. 10 గంటల 4 నిమిషాలు అయింది ఇప్పుడు. 26 నిమిషాల ఆలస్యంలో మనం తెనాలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇదే మనకి ఆఖరి స్టాప్ అండి. నెక్స్ట్ మనం విజయవాడ. ఇంకా 32 కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ. టైం అయితే ఉంది, ఆన్ టైంకే తీసుకెళ్ళచ్చు. ఏంటంటే ఇప్పటి వరకు మనం అరగంట లేట్లో ఉన్నా సరే మనకి 30 కిలోమీటర్లకి ఇంకా మనకి 35 నిమిషాల టైం ఉందన్నమాట విజయవాడ వెళ్ళేసరికి. స్కిప్పింగ్ దుగ్గిరాల. ఇవాళ రెండోది మనకి ఆటోమొబైల్ క్యారియర్. ఆ రంగుని మిస్ అవుతున్నాం కదండి మనం.
ఈ మధ్య అన్ని కూడా మనం ప్యాసింజర్ ట్రైన్ జర్నీస్, లోకల్ ట్రైన్ జర్నీస్ చేసాం కదా. ఈ మధ్యలో ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఎక్కానండి ఈ బండి. నేను అనుకున్నంత అయితే ఏం లేదు ఈ బండిలో, అంతా చెప్పుకోవడం తప్ప. వెళ్తుంది అక్కడక్కడ వెళ్తున్న స్పీడు మళ్ళీ నార్మల్ అనమాట. దీనికన్నా నాకు రాత్రి నర్సాపురం ధర్మవరం ట్రైన్ చాలా బెటర్ అనిపించింది. మనకి విజయవాడ నైట్ 9:30 తీస్తే మనకి గూడూరు పావుతక్కువ 2 వెళ్ళిపోయింది. 4:15 గంటల్లో కొట్టేసాడు బండి. మరి దీనికి పావుతక్కువ 5 గంటలు టైం ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడో తెలియదు. పైగా LHB ట్రైన్ ఇది. పర్లేదు బాగానే ఉంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు మరి ఈరోజు. విజయవాడకి దగ్గరలో ఉన్నాం మనం. మనకి ఇంకా దూరం అదంతా కూడా మన మంగళగిరి, అమరావతి ఏరియా అనమాట. అదంతా కూడా సేమ్ ఇప్పుడు మన ట్రైన్ పేరు కూడా అదే అనమాట, విక్రమసింహపురి అమరావతి. ఏంటంటే మనకి ఇప్పుడు నెల్లూరు ఏరియా ఉంది చూసారా, దాని అంతా కూడా మనకి సింహపురి అని పిలుస్తారు అనమాట. మనకి విజయవాడ దగ్గర అమరావతి ఉంది కాబట్టి దీన్ని అమరావతి అని పిలుస్తారు. సింహపురి అమరావతి ఏంటంటే మనకి సింహపురి అనేది ఆల్రెడీ ఒక ట్రైన్ ఉంది కాబట్టి దీనికి విక్రమసింహపురి అమరావతి అని పేరు పెట్టారు. స్టార్టింగ్లో ఒక ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనే పేరు ఉండేది. దాని తర్వాత దీనికి విక్రమసింహపురి అమరావతి అనేది పేరు పెట్టారు అనమాట. కృష్ణా కెనాల్ జంక్షన్ అవుటర్లో మళ్ళీ మనకి రెడ్ పడింది. ఇప్పుడు అమ్మ ఇదే అయిపోయింది బండి తీయాలి మనకి. అదిగోండి ఇప్పుడు ఆ లైన్ గుంటూరు లైన్ అనమాట. గుంటూరు బీబీ నగర్ లైన్. కృష్ణా కెనాల్ జంక్షన్ని స్కిప్ చేస్తున్నాం. ఇది దాటామా వెళ్ళిపోయినట్టే, ఆపేడా ఆగిపోయినట్టే. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. చూడండి ప్యారల్గా గూడ్స్ ట్రైన్ వస్తుంది చూడండి. విజయవాడ ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ ఇది. ఏమో వ్యాప్ 7, ఇది వ్యాగ్ 9. ఏంటి కంగారేంటి ఇలా? అయ్యో అది స్టేషన్ ఎదురుగా ఉంది. ఒక 10 అడుగుల దూరం అయితే స్టేషన్ వచ్చేది. కంగారు ఎక్కడ దూకేస్తున్నారు ఇలా. అదిగోండి వ్యాప్ 4. భలే కనిపించినాయి కదా మూడు లోకోలునా. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఆన్ టైం అంటే ఆన్ టైము. గూడూరులో ఆన్ టైంకి తీసాడు, మనకి విజయవాడ కూడా ఆన్ టైంకి వచ్చింది. ఒక్క నిమిషం కూడా తేడా లేదు. కానీ మధ్యలోనే కొంచెం లాగ్ అనిపించింది నాకు. ఇదిగోండి ఒకటిలో ఒక బండి ఆగింది. ఏమన్నది కోరమాండల్ అయి ఉంటుంది. ఎస్, హౌరా చెన్నై సెంట్రల్ కోరమాండల్ సూపర్ ఫాస్ట్. అది విజయవాడ తర్వాత డైరెక్ట్ చెన్నై, మధ్యలో అక్కడ స్టాప్ లేదు దానికి. మొత్తానికి జర్నీ కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంతమంది క్రౌడ్. అసలు మామూలుగా వాడట్లేదు ఈ బండిని. ఎర్లీ మార్నింగ్ మనకి గూడూరు నుంచి విజయవాడ రావడానికి బెస్ట్ ట్రైన్ ఇది. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రైన్ మెయింటెనెన్స్ ఏరియాలోకి వెళ్ళిపోద్దండి. మెయింటెనెన్స్ ఏరియాలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ బయలుదేరుతుంది అనమాట. ఈవినింగ్ 6 గంటలకి గూడూరుకి అయితే బయలుదేరుతుంది విజయవాడ నుంచి. గూడూరు వెళ్ళేసరికి మళ్ళీ నైట్ 10:11. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే ఒక ఇంటర్సిటీ కేటగిరీలో ఇది ఒక హిట్ ట్రైనే. కాకపోతే ట్రైన్ తగ్గట్టుగా కొంచెం స్పీడ్ పెంచితే బాగుంది అనిపించింది. ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.